హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రష్మిత కొల్లూరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మార్నింగ్ నేనైతే 5కే లేసాను. 5కి లేచిన తర్వాత వాకిలైతే ఊడ్చుకుంటున్నాను. నల్ల వస్తుందేమో అని చూశాను, కాకపోతే నల్ల అయితే రావట్లేదు. ఈరోజైతే ఇక అలుకు చల్లడం అయితే లేదు, ఎందుకంటే నల్ల రాకపోతే మాకైతే వాటర్ అయితే ఉండవు. వాటర్ లేకపోవడం వల్ల చాలా పనులు అయితే డిలే అయిపోతాయి. వాటర్ లేకపోతే ఇంట్లో పనులు సరిగ్గా జరగవు, ఎవరికైనా అంతే కదా. పొద్దున లేవంగానే పక్షుల అరుపుతోని రోజు అయితే స్టార్ట్ అవుతుంది కదా, ఎవరికైనా అంతే. ఇంకా పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే చాలా స్పెషల్గా అనిపిస్తుంది. పిట్టలు, చిన్న పక్షులు అల్లరి చేస్తూ ఉంటాయి కదా, వాటి చప్పుడుతోని మనం లేస్తూ ఉంటాం కదా, అవైతే చాలా హ్యాపీగా అనిపిస్తాయి మార్నింగ్ లేవంగానే వింటూ ఉంటే. పల్లెల్లో ఉండే వాళ్ళకే ఇలాంటి ఆనందాలు కొన్ని అయితే దక్కుతాయి. సిటీలో ఉన్న వాళ్ళకు అంతగా ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు కదా. ఇక మా చిన్నోడైతే లేచేసిండు. నేను వాకిలి ఊడ్చేసరికి లేచి నా మొహం చూస్తుండు, మమ్మీ నువ్వు ఎటువైనావు, నా దగ్గర లేవు అనేసి. చూడండి ఎంత బాగా చూస్తున్నాడో. ఇక వాడిని కొద్దిసేపు పాలు తాగిపించి పడుకోబెట్టేశాను. తర్వాత ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేస్తున్నాను. బయట పని అయితే అంతే, వాకిలి అయితే ఊడ్చుకున్నాను, వాళ్ళకైతే చల్లలేదు. ఇంకా తర్వాత బోళ్ళు అయితే బయట పెట్టేయాలి. బోళ్ళు బయట పెట్టిన తర్వాత వాటర్ పోసి అవి నానేంతసేపు నేనైతే ఇల్లు అయితే ఊడ్చుకుంటాను. అలా ఊడ్చుకోవడం వల్ల తొందరగా అయిపోతుంది పని నాది. బోళ్ళు నానిపోతే కొంచెం తోమడానికి కడగడానికి ఈజీగా అవుతుంది కదా. మళ్ళీ పాల అట్టు ఇంకా అన్నం మా చిన్నోడికి మెత్తగా వండుతాను కాబట్టి అవైతే చాలా ఇట్లా మరకల్లాగా గట్టిగా అతుక్కుపోయి ఉంటాయి గంజుకు. అవి తోమనీకి నాకైతే చాలా టైం పడుతుంది. అందుకోసమని ఒక 10-15 మినిట్స్ బోళ్ళు తొందరగా నానబెట్టేసుకుంటాను. తర్వాత వేరే పని చేసిన తర్వాత బోళ్ళు తోముకుంటా, అట్లయితే తొందరగా అయిపోతుంది పని. ఇక బోళ్ళు అయితే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి గ్లాసులు, గిన్నెలు, గ్లాసులు చాలా చాలా బోళ్ళు పడుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు తింటారు, తాగుతారు, పాలు తాగుతారు, అందరివి ఉంటాయి కాబట్టి బోళ్ళు చాలానే పడతాయి. 3 టైమ్స్ డైలీ తోముకోవాలి. కాకపోతే నాకు వీలవ్వక నేనైతే మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి మాత్రమే బోళ్ళు అయితే తోముకుంటాను. బోళ్ళు అయితే బయట పెట్టేసిన తర్వాత కొన్ని పనులు చేసుకోవాలి కదా. ఇక మిగిలిన పనులు అయితే ఇల్లు ఊడ్చుకోవాలి. ఇల్లు ఊడ్చుకోవడానికి చీపిరి అయితే తీసుకున్నాము. అది కొంచెం ఏమవుతుందంటే అవి కొసల దగ్గర విరిగిపోయినట్టుగా అవుతున్నాయి. మా ఇంటి చుట్టూ ఫ్లోరింగ్ అయితే చేయించలేదు. అవి పందికొక్కులు ఉంటాయి కదా, అవి అయితే కొరికేస్తున్నాయి. చీపిరి మధ్యలోకి విరిగిపోతుంది, పుల్లలన్నీ విరిగిపోతున్నాయి. అందుకోసమని మెట్ల పైన అయితే చీపిరి అయితే పెట్టేసుకుంటున్నా. బెడ్ కింద అయితే చాలా దుమ్ము ఉంటుంది, అదైతే సరిగ్గా ఊడవనికి రాదు. ఎందుకంటే ఆ సందులకి పోనీకి ప్లేస్ ఉండదు అన్నమాట. రూమ్ చిన్నగా ఉంటుంది కాబట్టి కొంచెం వీలవ్వదు. ఇక వీలైన కాడికైతే నేనైతే ఊడ్చుకుంటా, నాకు అందిన వరకు ఊడ్చుకుంటా. ఎప్పుడన్నా పండగలప్పుడు మాత్రమే మొత్తం ఊడ్చుకొని వాటర్ పోసి కడుక్కుంటాను రూమ్ అయితే. ఇది నార్మల్గా ట్యూస్డే సాటర్డే అయితే నేనైతే ఇల్లు ఊడ్చుకొని తుడుచుకుంటాను. ఎక్కువ పండగలప్పుడు మాత్రమే ఇల్లు కడుగుతాను, లేదంటే కడగను, తుడుస్తాను. ఇంకా మార్నింగ్ లేస్తాను కాబట్టి మఫ్లర్ అయితే ఖచ్చితంగా కట్టుకుంటాను. ఎందుకంటే డెలివరీ అయినప్పటి నుంచి కొంచెం చల్లటి వాతావరణానికి నేనైతే దూరంగా ఉంటున్నాను. చల్లటి వాతావరణం నాకైతే పడట్లేదు. చలికి వెళ్ళినప్పుడు కొంచెం నాకైతే దగ్గులాగా వస్తుంది, గొంతు ఇన్ఫెక్షన్ లాగా అవుతుంది. అందుకోసమని చెవులకైతే మఫ్లర్ అయితే కట్టుకుంటాను. అప్పుడప్పుడు బాగా చల్లగా ఉంటే మాస్క్ కూడా పెట్టుకుంటాను. మాస్క్ పెట్టుకొని బయట పని అయితే కంప్లీట్ చేసుకుంటాను. ఇక బౌల్ అయితే కడిగేసాను. ఇంకా కొంచెం చాయ్ పెట్టేసుకొని అయితే బ్రష్ అయితే చేయాలి. ముందు చాయ్ అయితే పెట్టేసుకుంటాను. నేనైతే ఒక గ్లాస్తోని కొలుచుకొని చాయ్ పెట్టుకుంటాను. నాకు ఫస్ట్ నుంచి ఇది అలవాటు అన్నమాట. ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పటి నుంచి అలవాటు ఉంది నాకు. ఇట్లాగా గ్లాస్తో కొలుచుకొని పోసుకొని పెట్టుకుంటాను. ఎందుకంటే చాయ్ అప్పుడప్పుడు ఎక్కువ అవుతుంది, ఎప్పుడప్పుడు తక్కువ అవుతుంది కదా. అందుకోసం అనేసి గ్లాస్తో కొలుచుకొని అయితే పోసుకుంటాను.
ఇది అయ్యేలోపు నేను మా పెద్దోడైతే బ్రష్ చేయాలి. ఇంకా మా చిన్న బాబు కోసం అయితే నేనైతే అన్నం అయితే వండుతున్నాను. అన్నం కాస్త ఎసరు ఎక్కువ పెట్టి కొంచెం మెత్తగా అయితే వండుతున్నాను. వాడికి ఇప్పుడు 7 మంత్స్ నడుస్తున్నాయి. కొంచెం కొంచెం అన్నం తింటుండు. అన్నం తినడానికి ఫస్ట్ అయితే వాడు మేము ఏదైనా తినేటప్పుడు మా మీద అట్లా పడ్డట్టుగా నాకు కావాలన్నట్టుగా ఏడుస్తున్నాడు అనేసి ఒకసారి అన్నం పెట్టి చూశాను. అన్నం పెట్టి చూస్తే తిన్నాడు. అదే తింటున్నాడు కదా అనేసి నేనైతే మెత్తగా వండి పెడుతున్నాను అన్నం. ఇప్పుడు ఒక 15 డేస్ అయితే అవుతుంది. కొంచెం బియ్యంను ఇంకా కొంచెం ఒక పెసరపప్పు అయితే యాడ్ చేసి మెత్తగా వండి కాస్తంత ఉప్పు వేసి కొంచెం నెయ్యి వేసి అయితే తినిపిస్తున్నాను బాబుకి. వాడైతే ఇప్పుడు ఇట్లాగా చేయడం వల్ల మంచిగా ఇష్టంగా తింటున్నాడు. ఇంకా ఇది ఛాయ్ అయ్యేలోపు నేను మా బాబు అయితే బ్రష్ చేసేసి వచ్చేసాము. మా చిన్న బాబునైతే మా బావకైతే ఇచ్చేసిన. ఇంకా మార్నింగ్ అయితే రోజు నేనైతే వేడి నీళ్ళు అయితే తాగుతున్నాను. వేడి నీళ్ళు తాగడం వల్ల మన బాడీ కొంచెం ఫ్యాట్స్ ఏమైనా ఉన్నా కరిగిపోయి ఇంకా ఫ్రెష్ అవుతుందంట. మళ్ళీ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందంట. కొలెస్ట్రాల్ ఏమైనా ఉంటే కూడా తగ్గిపోతుందంట. నేనైతే మెయిన్గా నాకు కొంచెం దగ్గు వస్తుందనేసి అయితే మార్నింగ్ ఇంకా నైట్ కూడా వేడి నీళ్ళు అయితే తాగుతున్నాను. ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగిన తర్వాత మళ్ళీ ఛాయ్ అయితే తాగుతాను. ఇంకా కొన్ని అటుకులు అయితే పోనుకు పెట్టాను. మార్నింగ్ టైంలో తినేసరికి లేట్ అయిపోతుంది కదా, ఈ ఎండకి నాకైతే గవర అవుతుంది. పానం అంతా ఆగమాగం అయిపోతుంది ఎండకి. అందుకోసమని కొన్ని అయితే అటుకులు అయితే పోనుకేసాను. మళ్ళీ మా బావ కూడా మార్నింగ్ 8కే వెళ్ళిపోతాడు పనికి. 8కే అన్నం తినమంటే ఎవరు తింటారు చెప్పండి. అందుకోసమని మార్నింగ్ తినడానికి అవుతాయి కదా అనేసి అటుకులు అయితే పోనుకు వేశాను. ఒక 2 kgs అయితే వేశాను. ఫస్ట్ టైం 2 kgs వేశాను. టేస్ట్ అయితే చాలా బాగా ఉన్నాయి. అటుకులలో ఇంకా కారం ఇంకా బోల్పాలాలు ఇవైతే వేశాను. పల్లీలు, వేరుశనగలు ఇవన్నీ వేసి చేశాను. మా పెద్దోడైతే తినడు కొంచెం సరిగ్గా. నేనైతే తినిపియాలి వానికి. నేను తినిపిస్తేనే తింటాడు. వానికి చిన్నప్పటి నుంచి నేను తినిపిస్తేనే తినడం అని అలవాటైపోయింది. ఇంత పెద్దగా అయ్యాడు కదా, కాకపోతే అన్నం అయితే తినట్లేదు. నేను తినిపిస్తే మంచిగా కడుపు నిండా తింటాడు. వాడిని తినమంటే ప్లేట్ దగ్గర పట్టుకొని ఒక 1-2 గంటలు అయితే కూర్చొని ఉంటాడు. అట్లనే తిను తిను అని అనంగా ఒక బుక్క 2 బుక్కలు అట్లా పెట్టుకుంటాడు. వాడి తిండి కోసం అయితే నాకైతే నానా తంటాలు అయితే అవుతుంది. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.